నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. త్వరలో నిరుద్యోగ భృతి సీఎం చంద్రబాబు వెల్లడి. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో సంబంధం లేదు, కేంద్రం కీలక ప్రకటన. ఎలాన్ మస్క్ అన్ని సర్దుకుని సౌత్ ఆఫ్రికాకు పోవాల్సి వస్తుంది, ట్రంప్ వెల్లడి. హైదరాబాద్ లో ఎస్బీఐ గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్, ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టి ప్రకటన. జీఎస్టీ వసూళ్లు 1.84 లక్షల కోట్లు, కేంద్రం వెల్లడి. 200 సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం, సీఎం స్టాలిన్ ధీమా. నివాసం ఉన్న చోటే ఓటర్లుగా నమోదు చేసుకోవాలి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన. 1,00,000 కోట్లతో పరిశోధన అభివృద్ధి పథకం, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన. బాణకచర్లపై నిద్రలేపింది బీఆర్ఎస్ పార్టీనే, హరీష్ రావు. వచ్చే 4 రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ప్రాజెక్టుపై అనుమతుల నిరాకరణ తాత్కాలికమే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ప్రసాదంపై వదంతులు నమ్మవద్దు, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు, శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు ప్రకటన. సెగాచి పేలుళ్లో 51 మంది ఆహుతి, మృతుల్లో 6 తెలుగువారు. రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకోవచ్చు, క్యాబ్ సర్వీస్ సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్. సిబిఐ చేతికి వాల్మీకి స్కామ్, సమగ్రంగా దర్యాప్తు చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశం. హిమాచల్లో వర్ష బీభత్సం, 4 మృతి, 16 మంది గల్లంతు. హర్యానా షుగర్ మిల్లోకి పోటెత్తిన వరద, కరిగిపోయిన 50 కోట్ల విలువైన పంచదార. చైనీస్ కంపెనీతో ఒప్పందం, HPV9 వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనున్న బయోలాజికల్ సంస్థ. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి, యువజన విభాగం ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. గురుకులాల్లో బిల్లులు పెండింగ్ పెట్టాం, తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు, జైలు నుంచి విడుదల. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్కి సీరియస్, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు తరిమి కొడతారు, జగన్ కి ఎంపీ బైరెడ్డి శబరి వార్నింగ్. ట్రోల్ చేస్తే తాట తీస్తా, కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బీజేపీ నూతన అధ్యక్షుడు వార్నింగ్.